దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, మొదటగా దేవుని పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా మరి మా దైవజనులు, నాయకులు, పైడిమొక్కల పాస్టర్ ఫెలోషిప్ నాయకులు, మరి కొండవీటి కృపారావు అయ్య గారు మరి ఈ యొక్క సువార్త నలుమూలన ప్రకటించడానికై స్పాన్సర్ చేసి ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని మెండారుగా వారి పరిచర్యను దీవించునుగాక. మొదటగా మీతో ఈ వాక్యాన్ని పంచుకోవటానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, కృపను బట్టి దేవాతి దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఇక తడువు చేయకుండా లేఖన భాగంలోనికి వెళదాం. దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనము లేఖనాన్ని మనము చూసినట్లయితే మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ రాయబడిన మాటను మనం చదువుకుందాం. వీరక్షేమముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకొని ఈ మాటలు మనము ధ్యానం చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవాని కొందనాలు తండ్రి. ఈ మాటలు ధ్యానం చేస్తుండగా ఏడంతల ఆత్మతో నింపి నీ నోటి బోరుగా వాడుకోమని, ఈ యొక్క వాక్యం వినుస్తున్న బిడ్డలను హృదయం తెరిచిన ప్రతి హృదయాన్ని తెరిచి మాట హృదయాల్లో నాటబడినట్లు కృపదాయిచ్చమని, పరలోక దివ్య వాక్కు మా అందరికీ అందించమని నజరేయుడని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి ఈ లేఖనాన్ని మనము పరిశీలన చేసి చూసినట్లయితే ఇక్కడ అన్నాడు, వీరక్షేమముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పది. దేని గుర్చినట? దైవభక్తిని గుర్చిన మర్మము అది చాలా గొప్పదంట. మరి ఏంటిది ఆ గొప్పది? ఈనాడు చాలామంది నేను దైవభక్తి కలిగి ఉన్నాను, నేను భక్తి చేస్తూ ఉన్నాను, నేను చాలా భక్తిపరుణ్ణి అని చెప్పుకుంటూ ఉన్నారు. మరి మనము ఎలాంటి మనం భక్తి కలిగి ఉన్నాం? ఎటువంటి భక్తిని మనం చేస్తూ ఉన్నాం? దీని యొక్క మర్మం ఏంటి? ఈ భక్తిలో దాగి ఉన్న మర్మం ఏంటి? మనందరము కూడా మనము దైవ భక్తి కలిగి ఉండాలి. కనుక మరి దైవభక్తి కలిగి ఉన్నావా లేవా అన్నది మనం ఈ లేఖనాల ద్వారా, ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, ఇది మనం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనము చూసినట్లయితే మొట్టమొదటిగా దైవభక్తి యొక్క మర్మము గురించి మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథం మనం తీసినట్లయితే 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటంట చెడుతనమును అసహించుట. ఇదే ఒక మర్మం. ఏంటి మర్మం అంటే, దైవభక్తి యొక్క మర్మం ఏంటంటే చెడుతనమును అసహించుకొనుట. మరి రోజు నేను దైవభక్తి కలిగి ఉన్నాను, నా ఎంత భక్తిపరుడు, నా ఎంత భక్తి కలిగిన వాళ్ళు ఈ లోకంలో లేరు అని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. మరి నిజంగా దైవ భక్తి అనేది మనము కలిగి ఉన్నట్లయితే దాని యొక్క మర్మాన్ని ఈరోజు దేవుడు చెప్తున్నాడు. నువ్వు నిజముగా దైవ భక్తి కలిగి ఉంటే అంట నువ్వేం చేస్తావు? చెడుతనాన్ని అసహించుకుంటావు. ఏం చేస్తానండి? చెడుతనాన్ని నువ్వు అసహించుకుంటావు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఆ చెడుని నువ్వు అసహించుకోకుండా, ఆ రోత బ్రతుకులోనే, ఆ పాప బ్రతుకులోనే ఇంకా నువ్వు ఏవైతే ఆ మొదట ఆ రక్షణ విధానంలో లేనప్పుడు నువ్వు చేసావో, తాగావో, ఇంకా అనేకమైనటువంటివి క్రియలు, హేయమైన క్రియలు నీవు జరిగించావో అవి ఇంకా ఇప్పటికీ నువ్వు జరిగిస్తూ ఉంటే, వాటిని నువ్వు అసహించుకోకపోతే, వాటిని నువ్వు తృణీకరించకపోతే నీవు అంటున్నావు నేను భక్తి పరునని, అది కానే కాదని లేఖనాలు తెలియపరుస్తూ ఉంది.
దైవభక్తి యొక్క గొప్ప మర్మం ఈరోజు నీ దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఏంటి ఆ మర్మం? చెడు తనమును అసహించుకొనుటే గొప్ప మర్మం. మరి అది నిజముగా మనం ప్రజలకు కనపరుచుకుంటూ ఉంటాం. చేయవలసిన హేయక్రియలు చేస్తూ, చేయవలసినటువంటి హేయక్రియలను జరిగిస్తూ కూడా నేను భక్తి కలిగి ఉన్నాను అంటే అది ఎంతవరకు సరైనదో ఈరోజు నీ వాక్యం వినుచున్న దేవుని బిడ్డలారా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనందరము కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కనుక యేసేపును మనం చూసినట్లయితే యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అనేక కష్టాలు, అనేక బాధలు, అనేక ఇరుకులు, అనేక పరిస్థితులు దేవుడు యేసేపుకు తోడై ఉన్నాడు. ఐగుప్తుకి అమ్మబడినప్పుడు సరిగా మరి అక్కడ ఉన్నప్పుడు ఆమె అతనిని కలవాలి అని ఆశించినప్పుడు ఆమెకు దూరముగా పారిపోయినట్లుగా లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. తన యొక్క అంగిని విడిచి, కనుక చెడుకు నువ్వు దూరముగా మనం పారిపోవాలి. చెడును నువ్వేం చేయాలి? అసహించుకోవాలి. ఇక్కడ రాయబడుతున్న మాట అదే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే, పాపాన్ని అసహించుకొనుటయే. ఈనాడు ఇంకా నువ్వు ఎలా ఉన్నావు? గొర్రె వలె ఉన్నావా? పంది వలె ఉన్నావా? పంది ఎన్నిసార్లు కడిగినా మరలా ఇలా బురదలోనే పొరుగుతుంది, మరలా వెళ్ళి అక్కడే ఉంటుంది. కనుక మనం ఎలా ఉన్నాం? గొర్రె కనుక బురదలో పడితే అది వచ్చేస్తుంది, ఉండదు ఎక్కువసేపు. మరి ఇంకాను నీవు కుక్క వాంతికి వెనక్కు తిరిగినట్లుగా ఒక అసహ్యమైన దానికోసం, దేవునికి వ్యతిరేకమైన దానికోసం ఈ రోజున నువ్వు ఒకసారి ఆలోచన చేయి. దేవునికి ఇష్టము కానిది, హేయమైనవి ఈనాడు ఇంకా నువ్వు జరిగిస్తూ, నేను భక్తి పరునే, నేను భక్తి కలిగిన దాన్నే, నేను భక్తి బాగానే చేస్తున్నాను, నాకంటే భక్తి పరులు లేరు, నాకంటే భక్తి కలిగిన జనులు లేరు నువ్వు అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇది నాన్న దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వర్తమానాన్ని వినుచున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే అసహించుకుంటావో, ఇక్కడ రాయబడిన చెడును నువ్వు అసహించుకుంటావో, దాన్ని నువ్వు తృణీకరిస్తావో, అప్పుడే నువ్వు చేసే భక్తి సరైనది యగును. ఇంకా పాపములోనే దొర్లుతూ, ఆ పాపములోనే నువ్వు సంతోషిస్తూ ఆనందిస్తూ బ్రతుకుతూ ఉంటే నీ భక్తి సరైనది కాదని దేవుడు ఈ దినాన్ని ఈ వర్తమానం ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాడు. ఇప్పటికైనా చెడును నువ్వు అసహించుకొని దేవుని యొక్క భక్తి కలిగి, దేవుని యొక్క భక్తిని కలిగి, దేవుని యొక్క భయము కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు, మేలుకరంగా ఉంటావు. ఇంకా పాపములోనే బ్రతుకుతూ ఇటు అటు అంటే అందుకే ఇలాంటి ఎంతకాలము మీరు రెండు తలంపులపై ఉంటారు. అప్పుడు విగ్రహారాధన, దేవుణ్ణి ఇట్లు రెండు ఉండేవి. కానీ ఈ రోజున అంటున్నాడు దేవుడు, ఇంకా పాపములో ఉంటున్నారు. ఇటు పరిశుద్ధత అంటే ఈ రెండిటికి ఏమాత్రం పొంతన అనేది లేదు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు గనక మీరును ఏమై ఉండాలంట? పరిశుద్ధులై ఉండాలి. మరి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భక్తి యొక్క విషయంలో గొప్ప మర్మం ఉన్నదని, దైవభక్తి విషయంలో గొప్ప మర్మం. ఏంటి ఆ మర్మం అంటే, నిజముగా ఒక భక్తి విధానాలను కలిగి ఉంటే చెడును నువ్వేం చేయాలి? అసహించుకోవాలి. అసహించుకోవాలి. పాపము చేయడానికి నువ్వు అసహించుకోవాలి. పాపులతో కలిసి నడవటానికి నువ్వు అసహించుకోవాలి. అందుకని లేఖనాలు కీర్తనలు గారు 1వ అధ్యాయంలో ఉంటాయి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటన నీవు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రమును దారి ధ్యానించేవాడు ఏమై ఉన్నాడు? ధన్యుడై ఉన్నాడు. కనుక ఆ పాపం విధానంలో,
పాపులు కూర్చున్న చోటన, అపహాసకులు కూర్చున్న చోటన ఆ యొక్క ప్రదేశాలను ఉండకూడదు. నువ్వు దేవుని వాక్యాన్ని దాన్ని అసహించుకోను. ఆ చెడు సహవాసాలను విడవాలి, చెడు మార్గాలను విడవాలి. దేవుని యొద్ద నువ్వు నిలబడినట్లయితే, దాన్ని నువ్వు అసహించుకున్నట్లయితే దేవుడు నిన్ను బహుగా దీవిస్తానని ఈ లేఖనాల ద్వారా దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఇదే గొప్ప మర్మం. ఇంకోదిగా మనం చూసినట్లయితే 1 తిమోతి 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మరి ఈ రోజున ఈ వాక్యాన్ని, లేఖనాలు వినుచున్న దేవుని బిడ్డ, నీవు కలిగిన దానిలో నువ్వు తృప్తి కలిగి ఉన్నావా? ఇదే మర్మం. ఈనాడు భక్తి కలిగి ఉంటూ తృప్తి లేని బతుకులు మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు ఎంత ఇచ్చినా, దేవుడు ఏమి ఇచ్చాడు, ఏం చేశాడు, ఎన్నో మేలు చేశాడు. నీ కొరకు మరణించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడాడు, అపహసించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, కొరడలతో కొట్టబడ్డాడు. ఎవరు ప్రాణం పెట్టగలరు? నీ కొరకు ఎవరు ప్రాణం పెట్టగలరు? దేవుడు చాలా చేశాడు. ఆయన నా జీవితంలో ఎన్నో చేశాడు. కానీ మనుషులకు తృప్తి లేదు. ఈ లోకానుసారంగా చూసుకున్నట్లయితే, ఒకసారి ప్రజలు మనం పరిశీలన చేసినట్లయితే, మనం నచ్చిన వారికి మనం ఏవేవో ఇస్తూ ఉంటాం, హెల్ప్ చేస్తూ ఉంటాం, సహాయం చేస్తూ ఉంటాం, వాళ్ళు అడిగిందల్లా ఇస్తూ ఉంటాం. ఒకనొక దినము వాళ్ళు అడిగింది ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. అమ్మ, అది నా దగ్గర లేదు అని నువ్వు ఎప్పుడైతే లేదు అంటావో వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఆలోచనచే నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎంత మేలు చేసినా, ఏదో ఒక దినాన నువ్వు లేదు అనగానే నిన్ను చాలా తేడాగా చూస్తారు. అంటే వాళ్ళకు తృప్తి లేదు. మనం ఎంత చేసినా కొంతమంది తృప్తి ఉండదు. ఎన్నోసార్లు మనం సహాయపడ్డాడే, ఎన్నోసార్లు మేలు చేస్తారే, ఎన్నోసార్లు మనకు ఏది అడిగితే అది ఇచ్చారే, ఈరోజు లేదేమో అని అనుకోరు. కనుక తృప్తి లేని జీవితాలు. ఒక మనుషునికి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. ఈనాడు తృప్తి లేని బ్రతుకులు. అందుకనే ఈ లేఖనాన్ని నువ్వు చూసినట్లయితే, నువ్వు ఒకసారి పరిశీలన చేసినట్లయితే, మనం ఈ లోకానికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రము గల వారమై ఉండి వాటిలో తృప్తి పొందుదుము. అమ్మా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వేం తేలేదు. నువ్వు ఎలా వచ్చావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దిగంబరుల మీద వచ్చావు, ఏమీ లేవు ఒంటి మీద. ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం మనం. కనుక మనం ఏమీ కూడా మనం తీసుకొచ్చినటువంటి విధానాలు లేవు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రము గల వారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం. దేవుడు చక్కని వస్త్రాలు ఇచ్చాడు, చక్కగా ఆహారం ముడిపడ తినగల కృపనిచ్చాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి? అంతకంటే ఏదో కావాలని చాలామంది ఆశపడి దేవునికి దూరం అయిపోతున్నారు, తొలగిపోతున్నారు, తప్పిపోతూ ఉన్నారు. మరి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ధనవంతులగుట కంట అపేక్షించి వారు శోధనలో పడుతున్నారు. దేవుడు వస్త్రాలు ఇచ్చాడు, తింటాకి ఇచ్చారు, ఇంకా వీళ్ళకి ఏదో కావాలి. కొంతమంది కోట్లు ఉన్నా కూడా సాట్ల కుబేరులు అవ్వాలి, ఇండియాలో నెంబర్ 1 స్థానం రావాలని పోటీ పడుతున్నారు, డబ్బు సంపాదించడంలో పోటీ పడుతున్నారు. అందుకని ఈరోజున ఏ వ్యాపారం చూసినా కల్తీలే, అన్ని మోసాలే. కనుక ఈరోజున ధనవంతులు అవ్వటానికి, కుబేరులు అవ్వటానికి, అందరికంటే గొప్పగా సంపాదించాలని, అందరికంటే గొప్పగా ఉండాలి అని, అందరికంటే ఉన్నతమైనటువంటి ఇదిలో ఉండాలి అని అపేక్షించి ఎంతోమంది శోధనలో పడుతూ ఉన్నారంట. ఈరోజున డబ్బు విషయంలో, సంపాదన విషయంలో చేయకూడని నేరాలు చేసి ఈరోజున ఎవరండి సిబిఐకి చిక్కేది ఎవరు? ఈరోజున పేపర్లో వేస్తున్న హెడ్లైన్లు అనకొండ అంట, తిమింగళం అంట. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు ధనాపేక్ష గురైన వాళ్ళే వీళ్ళందరూ.
ధనాన్ని సంపాదించాలి అని, ఉన్న జాబు ద్వారా వచ్చేటువంటి సంపాదన సరిపోట్ల మనుషులకి, చాలని తృప్తి పడతల మనుషులు లంచాలను అనేకమైన మనుషుల్ని మోసం చేస్తూ అక్రమంగా సంపాదిస్తూ ఈ రోజున చిక్కుల్లో పడేది ఎవరు? చాలాసార్లు అంటారు దొరికితే దొంగ అంట, దొరకపోతే దొర. ఈనాడు చాలామంది దొరుకుతున్నారు, దొరకని వారు కూడా లేకపోలేదు. కనుక ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండు. దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఏ స్థితిలో దేవుడు నిన్ను ఉండాలని ఆశిస్తున్నాడో ఆ స్థితిలో ఉండటానికి నువ్వు ఇష్టపడు. ధనాపేక్షకు నువ్వు వెళ్ళమాక, ధన ఆశలకు నువ్వు వెళ్ళమాక. అది నీకు మేలుకరము కాదని ఇక్కడ లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ధనవంతుల గుట్టకు అపేక్షించేవారు శోధనలోను ఊరిలోను మరి అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులకు నష్టములోను నాశనములోను ముంచివేయుచున్నవి. నష్టపోతూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు, పరువు పోతుంది, కుటుంబం రోడ్ల పడుతూ ఉన్నాయి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు అందరి దృష్టిలో తలెత్తుకోలేని పరిస్థితి, అది తట్టుకోలే కొంతమంది చనిపోయిన వారు కూడా లేకపోలేదు. కనుక నీకు వచ్చే ఆ రోజు సంపదలతో తృప్తిపడు. నువ్వు కలిగినతో నువ్వు తృప్తి కలిగి ఉంటే దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాడు. లేని వాటి కొరకు ఎవరినో మనం మోసం చేసి, ఎవరికో అన్యాయం చేసి, ఎవరినో తొక్కి మనం పైకి రావాలని మనం అనుకోకూడదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దైవభక్తి కలిగిన ప్రతి ఒక్కరికి ఈ మర్మాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. దైవభక్తిని గురించిన గొప్ప మర్మం ఏమిటంటే చెడును అసహించుకొనుట. రెండవది, కలిగిన దానితో నువ్వేం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. హెచ్చులకు ఆర్భాటాలకు పోమాక. నీకు లేకపోతే అడుగు, నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు. కోరుకోవద్దని అంటలేదు, అడగొద్దని అనటం లేదు. దేవుని అడుగు, తప్పేమీ లేదు. కనుక వ్యర్థమైన ఆర్భాటాలకు పోయి, వ్యర్థమైన పోకడలకు పోయి నీవును నీ కుటుంబాన్ని రిస్కులో పడేటట్లు చేసుకోబాక తల్లి, చేసుకోమాకండి అయ్యా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దైవ భక్తి గుర్చిన గొప్ప మర్మాన్ని చెప్తున్నాడు. ఈ రోజున నీవు భక్తి అనుకుంటున్నావే, ఈ రోజున నీ ఏ భక్తి అన్నది దేవుడు ఈ రోజున తెలియపరుస్తున్నాడు. ఏంటి నీ భక్తి? ఎలాంటి భక్తి? ఈ రోజు నేను భక్తి అని అనుకుంటే కాదు, చెడుని అసహించుకుంటేనే నేను సరైన భక్తి చేసినట్లు, నేను కలిగిన దానితో తృప్తి పడితేనే నేను సరైన భక్తి నేను చేస్తున్నట్లు. నాకు తృప్తి లేకపోతే, ఉన్నదాంతో నేను తృప్తి పడకపోతే అది సరైన భక్తి అంటే కాదని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. మరి ఏది నీ భక్తి? ఎలాంటి భక్తి మనం కలిగి ఉన్నాం? ఇటువంటి భక్తి కలిగి మనం ఉండాలి. ఎలాంటి భక్తి కలిగి మనం జీవించాలి? ఇదేనా దేవుడు అడుగుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏ సమాధానం చెప్పగలవు? కనుక మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అననీయ సఫీరా కూడా అత్యాశ పోయి వారి సొమ్మే అందరూ కూడా వారికి కలిగినదంతా కూడా అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారండి. తీసుకొచ్చి అపోస్తుల యొక్క పాదముల యొద్ద వారు తీసుకొచ్చి పెడితే వీరు కూడా అమ్మి కొంచెము మాత్రమే తీసుకొచ్చారు. అడుగుతారు, అయ్యా మీరు ఇంతకే అమ్మారా అని. అసలు పొలం ఎవరిది? వారిదే. అప్పుడు అంటూ ఉంటాడు దైవజనుడు, పరిశుద్ధాత్మ దేవుని మీరు ఎందుకు మోసపరుస్తూ ఉన్నారు? ఎందుకు దుఃఖపరుస్తూ ఉన్నారు? ఈ రోజున అత్యాశకి పోతూ ఉన్నాం. ఎప్పుడైతే ఇవ్వాలి అనుకున్నారో అది అమ్మారో, ఆ అమ్మిన సంపద చేతికి వచ్చిందో వాళ్ళకి అత్యాశ వచ్చింది. అమ్మా ఇంత సొమ్ము ఈ దేవునికి ఇవ్వాలా, ఇంత సొమ్ము వాళ్ళకు ఇవ్వాలా అని సొమ్మును చూసి అత్యాశకు గురయ్యారు. ప్రియ దేవుని బిడ్డలారా, వినుచున్న నీవు ఎలా ఉన్నావు? తృప్తి కలిగి ఉన్నావా? తృప్తి కలిగి జీవిస్తున్నావా? పర్వాలేదు, దేవుడు నాకు మంచి చేశాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు, మంచి ఆహారం ఇస్తున్నాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, చాలు అనే తృప్తి కలిగిన దానిలో తృప్తి కలిగి ఉన్నావా? తృప్తి లేని స్థితిలో చాలామంది దేవుని బిడ్డలు ఉంటూ ఉన్నారు. ఏవేవో అడుగుతున్నారు, ఏవేవో కోరికలు. అడగటంలో తప్పు లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం కొన్ని విషయాల్లో తృప్తి కలిగి ఉండాలి. అదే భక్తి. ఏ స్థితిలో దేవుడు ఉండమంటున్నాడు ఆ స్థితిలో మనం ఉండాలి.
అదే దేవుడు ఇష్టపడుతూ ఉన్నది. మూడవదిగా మనం చూద్దాం, యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మర్మం ఏమిటంటే దేవుని చిత్తానుసారంగా జీవించటం, దేవుని చిత్తం ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకొని జీవించటమే దైవ భక్తి యొక్క మర్మం. ఇక్కడ రాయబడిన విషయాన్ని మనం చూసినట్లయితే పాపుల మనవి దేవుడు ఆలకించాడంట. ఎవరు మనవి ఆలకించడు? పాపులు మనవి ఆలకింపడంట. కనుక ఎవడైనాను దైవభక్తి గలవాడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకిస్తాడు. దేవుని చిత్తానుసారంగా జీవించకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే, నీకు నచ్చినట్లుగా ఏదో చర్చికి వెళ్ళాలి అన్నట్లుగా వెళ్తాము, రావాలన్నట్టుగా రావటము అన్నట్టు నీకు నచ్చినట్లుగా నీకు తోచినట్లుగా ఉంటే దేవుడు నీ మనవి ఆలకించడు. నీ ప్రార్థనకు ప్రతిఫలము రాదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత విజ్ఞాపన చేసినా నీ మనవి పరమునకు చేర్చబడదు. పరమునకు చేర్చబడాలి అంటే, దేవుని యొద్దకు చేర్చబడాలి అంటే, నీ మనవి ఆయన ఆలకించాలి అంటే ఇక్కడ గొప్ప మర్మం ఉంది. ఏంటి మర్మము అని మనం చదివినట్లయితే, ఎవరైతే దైవ భక్తి కలిగి ఉంటాడో, దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తాడో, దేవుని యొక్క చిత్తములో ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నాయో వాటిని జరిగిస్తాడో. ఏంటి దేవుని చిత్తం? ప్రార్థించుట దేవుని చిత్తం, సహవాసంలో పాలుపంపులు పొందుట దేవుని చిత్తం, దేవునికి ఇచ్చుట దేవుని చిత్తం, దేవుని పరిచర్యలో సహవాసంలో పాలుపంపులు పొందుట దేవుని యొక్క చిత్తం. ఇవన్నీ చేయకోకుండా నీకు నచ్చినట్లుగా, నీ ఇష్టానుసారంగా, నీకు తోచినట్లుగా బ్రతికితే దేవుడు నీ మనవి ఆలకించడు. నీకు నచ్చినట్లు కాదు, దేవుని చిత్తము తెలుసుకొని అందులో నువ్వు నడుచుకోవాలి. దేవుడు ఏమి సెలవిస్తున్నాడో, ఏది జరిగించమన్నాడో, ఏది ఆయన చేయమన్నాడో దాన్ని నువ్వు జరిగించు, దానిని నువ్వు అవలంబించు. అదే మర్మం. నేను భక్తి గలవాడిని, భక్తి కలిగిన దాన్ని అని నువ్వు నేను చెప్పుకుంటే కుదరదు. దేవుని చిత్తం చేయగలిగిన వాడు భక్తి కలిగిన వాడు, చెడుతనం అసహించుకున్నవాడే భక్తి కలిగిన వాడు, కలిగిన దానిలో తృప్తి కలిగిన వాడే భక్తి కలిగిన వాడు. తృప్తి లేనివాడు కూడా భక్తి కలిగిన వాడు కాదు. ఉందా తృప్తి? చెడుతనం అసహించుకోగలుగుతున్నావా? ఇక్కడ చెప్పండి, దేవుని చిత్తములో నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచన వచ్చే, ఏ స్థితిలో నీవు ఉన్నావో, ఎలాంటి విధానంలో నీవు ఉన్నావో ఈ రోజున దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఇంకోటి యాకోబు 1:27 చూద్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట అపవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలు విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటూ. ఇది దైవ భక్తి యొక్క మర్మం. ఇది ఏ మాలిన్యం నువ్వు అంటకుండా చూసుకోవాలి. నువ్వు పేదవారిని, లేని వారిని నువ్వు ఆదరించాలి. వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకోవాలి. వాళ్ళని ఆదరించేవారుగా మదర్ తెరెసా ఎట్లా ఆదరించిందో మనము కూడా ఆ రీతిగా మనం ఆదరించాలి. దేవుని ప్రేమను మనం కనుపరచాలి. అదే దైవభక్తి. క్రియలు లేని విశ్వాసము మృతం అన్నారు. క్రియలు అనేవి మనకు ఉండాలి. ఈ క్రియల ద్వారా మనం కనపరచాలి. నేను భక్తి కలిగి ఉన్నాను, నేను భక్తి పరుడిని, నేను భక్తి కలిగిన అని మనం అనుకుంటే అది ఎంత మాత్రము సరైనది కాదు. నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇదేనా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దైవభక్తి యొక్క మర్మం ఏదనగా, ఏంటి మర్మం అంటే చెడుతనమును అసహించుకొనుటే. రెండవది ఏంటంట, కలిగిన దానితోనూ తృప్తి కలిగి ఉండుట. మూడవది ఏంటంట, దేవుని చిత్తాను సారం ఏదో తెలుసుకొని దాన్ని జరిగించుటే దైవభక్తి యొక్క గొప్ప మర్మం. కనుక నాలుగవది ఏమిటంటే ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకోవాలి. పేదలను నీవు ఆదరించాలి. ఇటు మాటలు దేవుడు మన హృదయ వెనుకల్లో దీవించును గాక.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం విని మీరందరూ ఆశీర్వదించబడ్డారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరొకసారి మనం కలుసుకుందాం. మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీకు ఏ అవసరతలు ఉన్నా ఫోన్ ద్వారా మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాము తండ్రి. ఇది నా ప్రభువా, మా అందరితో దైవభక్తి యొక్క మర్మం గురించి మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఏంటి ఆ మర్మము అని మా అందరితోనూ మాట్లాడే 4 విషయాలు ప్రభు. చెడుతనాన్ని అసహించుకుంటాయే మర్మం, అదే భక్తి ప్రభు. అలాగే కలిగిన దాంతో తృప్తి కలిగి ఉన్నటయే మర్మం, అదే భక్తి ప్రభు. కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండటం ప్రభు. ఇహలోకం మాలిని మాకు అంటకుండా మేము చూసుకోవాలి. నీ చిత్తము ఏదైతే ఉందో అది మేము జరిగించే వారు ఉన్నట్లు కృప దయచేయమని ప్రార్థిస్తూ, ఇదిగో యొక్క వర్తమానాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. వారికి ఏ సమస్యలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, ఇరుకులు ఉన్నాయో వాటన్నిటిని విడిపించిన ఆయన నేడే ఇప్పుడే వారు స్వస్థత నొందుదురుగాక, వారి సమస్యలను విడుదల పొందుదురుగాక, విమోచించబడుదురుగాక. నీ అభిషేకం, నీ యొక్క ఎలాంటి విడుదల చేయండి నాయన ప్రభా. మీరు తాకండి, ప్రతి సమస్యలను విడుదల దయచేయమని, నీ క్షేమం ఈ బిడ్డలకు అనుగ్రహించమని, ఈ వర్తమానాల ద్వారా వారు దీవించబడి ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఇంకా మీరు బహుగా దీవించి ఆశీర్వదించి నీ నామానికే మహిమ తెచ్చుకోమని, ఈ యొక్క నాయన తండ్రి వర్తమానం అందించుటకు స్పాన్సర్ చేసిన కొండబెట్టి కృపరావయ్య గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారందరిని బట్టి స్తుతిస్తూ, ఈ వాక్యాన్ని మాకు అందించిన విధానం బట్టి స్తుతిస్తూ, నజరేయుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి మనవులు మేము పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు.